చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు, సంక్రాంతి కానుకగా కొత్త ఆసరా పింఛన్లు అనేవి మా ఖాతాలలో మా జిల్లాలోనైతే పంచడం లేదు అని. సో దానిపైననైతే లేటెస్ట్ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది. సో సంక్రాంతి కానుకగా పంచే ఆసరా మరియు చేయూత పింఛన్లు, కొత్త పింఛన్లు 2500 మరియు 4016, 6016. సో ఎందుకు పడడం లేదో కొన్ని జిల్లాలలో పడుతున్నాయి కానీ కొన్ని జిల్లాలలో పడతలేదు. దీనికి సంబంధించిన రీజన్ మరియు ఇంకెప్పుడైతే వారికైతే అకౌంట్లో అయితే జమ చేస్తాయో పూర్తి అప్డేట్ వివరాలు అనేది మనం వీడియోలో అయితే తెలుసుకుందాము. వీడియోని అయితే చివరిదాకా చూడండి. చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు. ఖచ్చితంగానైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో అప్పుడే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేది అందరికంటే ముందుగానైతే తెలుసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే మనకైతే ఆసరా పింఛన్లు అనేవి మొదలవడం అయితే జరిగింది. గత వారం 15 రోజులుగానైతే పింఛన్లకు సంబంధించిన నవంబర్ మరియు డిసెంబర్ నెల ఒక నెలనైతే పింఛన్ ఇవ్వడం అయితే జరిగింది. సో ఇంకో నెల పింఛన్ ఇవ్వడం అయితే లేదు. సో దీనికి సంబంధించిన అమౌంట్ తెలంగాణ రాష్ట్రంలో 36 జిల్లాలకు సరిపడే అమౌంట్ అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితే ఒకేసారి ఖర్చు పెట్టకుండా కొన్ని డబ్బులు అనేవి సంక్రాంతి కానుకగా కొన్ని జిల్లాల వరకు అయితే పంపడం అయితే జరిగింది. సో ఆ జిల్లాలను అయితే అమౌంట్ అనేది పంచుతున్నారు. సో దాని తర్వాత ఇంకా రానున్న 3-4 రోజులలో అయితే మిగిలిన వారు కూడా ఈ సంక్రాంతి కానుకగా వచ్చే కొత్త పింఛన్లు వారికి కూడా పంచడానికైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సో ఎవరు ఆందోళన చెందొద్దని అయితే చెప్పడం అయితే జరిగింది. సో ప్రతి ఒక్క జిల్లా వారికి, ప్రతి ఒక్కరికి అర్హులైన వారికి ఈ రైతు ఆసరా పింఛన్లు, చేతి పింఛన్లు అనేవి జమ అవుతున్నాయని అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది. థ్యాంక్ యూ గైస్.